వక్లాపురం కృష్ణ గారికి, కృష్ణమోహన్ గారికి, అలాగే పూల రవీందర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా. సోదరులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది, బీసీల లెక్క చెప్పింది. 56 అంటే దాదాపుగా 57% ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది. ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. బీసీల లెక్క చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో. కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి 4 సంవత్సరాలు చాలిగా. సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా, హలో హలో అదేదో ఎత్తులాగా ఉన్నది, నేను మాట్లాడడానికి వస్తలేదు. రైట్ సోదరులారా, బీసీల దగ్గర ఆగండి, మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని, కొద్దిగా పక్కకుండండి కొద్దిగా. వినోద్ రైట్ రైట్. వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా, ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా, వెనకాల కూర్చోవచ్చు కదా, ఒక్కసారి కూర్చోండి. బీసీలల్లా లీడర్ లేడున్నారా అంటే ఇక చూడరాదు, ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడు, మీదోళ్ళు వెళ్ళేవాడు. ఇంతమంది లీడర్లు ఇలా బీసీలోళ్ళు ఉంటే బీసీలల్లా ఎవడున్నాడా అని అంటాడు ఒక ఆయన. ఇక మా సుందర్రాజ్ అన్న చెప్తా, సుందర్రాజ్ అన్న గురించి. అన్న కూర్చో. సోదరులారా, నెలకు 5,000 ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా? నెలకు 5,000 ఎవరెవరు ఖర్చు పెడతారో చేయలేవటారు అన్న. మినిమం నెలకు 5,000. నెలకు 5,000 ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం? 2 కోట్ల మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది. ఎవరు జమ చేస్తున్నారు? ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోతబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా? మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం, కూల్యాలు పని చేపిస్తాం. మనం కదా ఓనర్లం. మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ ఖజానాలు నింపుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోళ్ళ లెక్క ఎంతరో చెప్పురా. రెడ్లు ఎంతమంది చెప్పిరు, లెక్కలైతే వచ్చినాయి కదా. ఇలా వెలమోల సంఖ్య ఎంతో చెప్పురు. మీకు దమ్ముంటే ఈ 2 పేపర్లలో హెడ్లైన్ రాయించి మీరు తిరుగురు చూద్దాం. ఇవి చెప్పరు. ఓసీలట 20% ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం. ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా 1,00,000 లేరు. ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన 1,00,000 మంది అంతమంది కూడా లేరు. మొత్తం ఎవరు? వెలమల జనాభా. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలా. ఇవాళ మా సుందర్రాజ్ అన్న చెప్తా ఉన్నాడు 14 లక్షల మంది. వాళ్ళు ఓటర్లు కాదు, మొత్తం జనాభానే గంత. ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు. పిడికెడు మంది లేరు.
పిడికెడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు. ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటిదాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇలా బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైసా పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చూడలే మొన్న చట్టసభలో చూడలే, నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన 1,20,000 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని. నేను మొన్న మండల్లో మాట్లాడినా, ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే 9,000 కోట్లు. 1,20,000 కోట్లు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు మనకిస్తారట. అంటే ఎవరి సొమ్ముతో ఎవరు బతుకున్నానా? ఎవరి సొమ్ముతో ఎవరు బతుకుండు? మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారున్నారు ఈడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు. ఇలా సిద్ధమేనా?